నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. షాబాద్లో 6గురిని చంపిన రాజ్ కుమార్ ఆత్మహత్య. విషం తాగి బలవన్మరణం. పెంజర్ల గ్రామం వద్ద మృతదేహం గుర్తింపు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న రాజ్ కుమార్. బెట్టింగ్లో నష్టపోయి 2 కోట్ల రూపాయలు అప్పులు చేశాడన్న సిపి. కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై రాష్ట్రానికి చుక్కెదురు. పిటిషన్లో లోపాలు సరిదిద్దాకే విచారిస్తామన్న సుప్రీంకోర్టు. కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీరు తరలించే అవకాశమే లేదు. నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందన్న మంత్రి ఉత్తమ్. కాళేశ్వరంలో నీళ్లెత్తి పోసేంత వరదొస్తుందన్న బీఆర్ఎస్. రాజకీయాల కోసమే రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు. ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో మరోసారి దద్దరిల్లిన పశ్చిమాసియా. హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్. లార్డ్స్లో చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు. ఏకైక టెస్టులో ఇంగ్లాండ్పై చిరస్మరణీయ విజయం.